శుభోదయం. బోయలక ఆవిర్భావం గురించి తెలుసుకోవాలనుకుంటే క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితము ఆదికవి మహర్షి వాల్మీకి జన్మించి ఉన్నట్టు, ఆయన మహాకవిగా పేరు పొంది రామాయణాన్ని రచించిన విషయము మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీస్తు శకము 700 సంవత్సరంలో బోయల గురించిన శాస్త్రము రేయూరులో ఉంది. రేయూరులో 2వ విష్ణువర్ధనుడు చేసిన శాసనం అది. అప్పట్లో అది ఒక సఫిక్స్ ఎక్కువగా వాడబడి ఒక గౌరవ సూచకంగా ఉండేది. బోయ అని తమ పేరు చివరన వ్రాసుకోవటం, తాము బోయలమని తెలపటం కావచ్చు. బోయ అనేది ఒక బిరుదు. అంటే క్రీస్తు శకము 700 సంవత్సరముల నాడు విష్ణువర్ధన రాజు చేసినటువంటి శాసనంలో మొట్టమొదటిసారిగా బోయ అనేటువంటి పదము గుర్తించబడింది. పేరు చివర బోయాని వ్రాసుకోవడం కూడా ఒక గొప్ప ప్రక్రియగా ఉండేది. బోయ అనేది ఒక పదవి అని కూడా నమ్మే చరిత్రకారులు ఉన్నారు. బోయల ఔన్నత్యము, పరిణామ క్రమంలో మార్పులు చేర్పులు ఇతిహాసములలో, పురాణములలో, చరిత్రలో వారి ప్రస్తావనలు బోయల యొక్క ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. నిజానికి బోయల ప్రస్తావన లేని పురాణము, ఇతిహాసము, చరిత్ర లేదంటే అతిశయోక్తి కాదు. బోయల గురించి రామాయణ కాలం నుండే, అంటే క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రితం నాటి నుంచే వారి ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దము వరకు ఎక్కడ మనకు ఈరోజు బాగా బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి కులాల పేర్లు లేవు. ఆ రోజు బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియ పేరుతో బోయ, శూద్రుల పేరుతో వారి వారి కుల వృత్తులు కుమ్మరి, చాకలి, మంగలి, వడ్డెర ఇటువంటి పనులు నిర్వహించేటువంటి వారు కనబడుతున్నారు. కానీ ఈనాటి కాలంలో అనేక కులాల వారు తామెంతో ప్రాశస్త్యం చెందిన వారమని చెప్పుకుంటూ వెలుగొందుతున్నారు. కానీ వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు పరిణామ క్రమంలో ఒకప్పుడు మానవుడి నుంచి పరిణామం చెంది ఎదిగిన వారే. వీరందరితో సమానమే. కొందరితో నైపుణ్యత ఎక్కువగా ఉండవచ్చు, కొందరిలో తక్కువగా ఉండవచ్చు. అంత మాత్రాన బోయలు ఎప్పటికీ తక్కువ కాదు. ప్రతి పురాణంలోనూ, అష్టాదశ పురాణాలన్నింటిలోనూ, రామాయణంలోనూ బోయ అనేటువంటి పదము లేక కిరాత లేక వేటగాడు అనే పేర్లతో లేక తలవరి అనే పేర్లతో బోయలు నిత్యము కనబడుతున్నారు.